హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఇవాళ గుడ్డు జున్ను కర్రీ చేస్తున్నా. ఇంగ్లీష్ లో ఎగ్ స్టీమ్ క్యూబ్ కర్రీ. ఇంకా చూసే ముందు నా ఛానల్ ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నేనైతే సండే ఉంది కదా ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఫేమస్ యూట్యూబ్ లా షార్ట్లలో చాలా చూపెడుతుండ్రు, మనం కూడా ట్రై చేద్దామని ఒక 5 గుడ్లు అయితే తెప్పించి అవైతే పగలగొట్టిన ఫ్రెండ్స్. దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం కూడా వేసి మంచిగా స్టీమర్ తోటి మంచిగా నేను కలిపేసేసుకున్నా. మొత్తము కలిపేసేసుకొని కొద్దిగా వేడి నీళ్ళు అయితే పెట్టిన ఒక గిన్నెల. ఆ వేడి నీళ్ళు కాగుతుంటే ఇది గిన్నె పెడితే అసలు గిన్నె కూచిపూడి డ్యాన్స్ ఆడింది ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ అట్లనే ఆడింది గిన్నె. తకిత అనుకుంటా ఆడుతుంది. అయినా నేనైతే వదలకుండా అట్లనే అటు ఇటు తిప్పుకుంటా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చుట్టూ తిరుగుతుంది. ఆ గిన్నె ఒక ప్లేస్ లో ఉండి ఉడకతలేదు. ఇంకా నేను ఆగకుండా అట్టా ఇట్లా చేసి ఉడకబెట్టిన. చూడండి ఫ్రెండ్స్, అట్లా ఇట్లా చేసి ఉడికింది. ఇంకా గుడ్డు జున్ను కర్రీ ఇంకా చూసిన ఒకసారి పొడిచి చూసిన ఉడికిందా లేదా అని. ఉడికింది, బాగానే ఉడికింది. ఇంకా బయటికి తీద్దామని ఇక ఒక ప్లేట్లో వేసేసుకున్నా. అట్లా ఇట్లా గిన్నెనైతే బగ్గ కొట్టిన నేను, అటు ఇటు కొట్టి చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా గిన్నె కంటింది, కొద్దిగా ప్లేట్కి వచ్చింది. ఇది స్టీమ్ అయింది. ఇంకా మన ఇంట్లో ఇట్లనే అవుతుంది, కరెక్ట్ రమ్మంటే రాదు. అయినా మనమే దీన్ని సరిదిద్దుకోవాలి. ఇంకా నేనైతే బాగానే కట్ చేసేసిన పీసెస్. చూడండి, మంచిగా వచ్చిన పీసే మీకు చూపెడుతున్నా. చూడు, ఇది మంచిగా వచ్చింది, అందుకే ఇదే చూపెడుతున్నా ఫ్రెండ్స్. ఏమనుకోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మన ఇంటి మనుషులే అన్నట్టు. ఖరాబ్ వచ్చినా దానికి కూడా చెయ్యండి. ఇంకా పీసెస్ బాగానే కట్ చేసుకున్నా. లేట్ చేయకుండా ఒక గిన్నె పెట్టుకుని 3 చెంచాలు నూనె పోసి ఇంకా కొద్దిగా కచ్చపక్కనైతే పేస్ట్ చేసిన ఉల్లిగడ్డ చేసి దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నా. చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నిజం చెప్తున్నా. నేను కూడా చూసి చేసిన, ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా అని. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన, టమాటా ప్యూరీ వేసిన, కొద్దిగా కచ్చపక్క దంచి మిక్సీ పట్టి ఇంకా అంతే వేసినాక దాంట్లో ఉప్పు, కొద్దిగా కారం కూడా వేసుకున్నా, పసుపు కూడా వేసేసుకున్నా. ఇంకా నీళ్ళైతే ఒక్క చుక్క కూడా పోయలే ఫ్రెండ్స్, ఆ వాటర్ తోటే ఉడికింది. ఇంకా నేను దాంట్లో కొద్దిగా కసూరి మెంతి వేసిన, నువ్వుల పొడి వేసిన, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా పొడి కూడా వేసేసుకున్నా. ట్రై చేస్తా కొత్తగాని. ఇంకా అన్ని వేసేసి దబా కలిపేసేసుకున్న. ఆకలి అంటే ఆకలి అవుతుంది. ఈ కొత్త వీడియోస్ అయితే మా పిల్లలు అయితే చాలా వెయిట్ చేస్తారు, టేస్ట్ నేను చేస్తాను. ఇంకా గుడ్లు కూడా అన్ని వేసేసుకున్నా. ఒక 5 మినిట్స్ ఉంచిన. గరం మసాలా అన్ని వేసేసిన. చూడండి, నూనె అయితే పైకి తేలుతుంది. మా పిల్లలు అయితే లేట్ చేయకుండా సర్వ్ చేద్దాం మమ్మీ అంటే కొత్తిమీర వేస్తాకు డెకరేషన్ బాగుంటుందని కొత్తిమీర కూడా వేసేసినాక ఇక ఒక గిన్నెలో తీసి మా పాపనైతే ఫోటో తీసింది. ఇంకా మా బాబు మా పాప ఇద్దరు గొడవ పడ్డారు. నేను టేస్ట్ చేస్తా ఫస్ట్, కొత్త వీడియో కదా, ఎవరన్నా టేస్ట్ చేస్తారని నేనైతే ఆ ఛాన్స్ మా బాబుకే ఇచ్చిన. ఏంటంటే మంచిగా లేకపోయినా మా బాబే తింటాడు, మా పాపకు పెట్టా, మంచిగా ఉంటేనే పెడతా. ఇంకా నేను చేసిన కర్రీ అయితే మా బాబు అయితే చాలా బాగుంది మమ్మీ అని అన్నాడు. అంత బాగా అయిందని నేను కూడా ఒక ముద్ద పెట్టుకుంటే సూపర్ అయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. నా కష్టానికి ట్రై చేస్తే ఇదిగో మా బాబు తింటుండు, చాలా బాగుంది అన్నాడు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.